ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. సామెతలు 13:21. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనం కీడు పాపులను తరుమునని నీతిమంతులకి మేలు ప్రతిఫలంగా వచ్చునని తెలియజేస్తుంది. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చుననేది ఒక బలమైన ఆధ్యాత్మికమైన వాగ్దానం. నిజాయితీగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ సత్యానికి లోబడి జీవించే వారికి దేవుడు ఆశీర్వాదాలను మేలును ప్రతిఫలాలుగా అనుగ్రహిస్తాడని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. నిశ్చయముగా ప్రతిఫలం నీతిమంతులు తాము చేసిన పనుల ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. దేవుడు నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల మాటలు కష్టార్జితం జీవదాయకంగా ఉంటాయి. కీడు పాపులను వెంటాడుతుంది, కానీ నీతిమంతులు దాని నుండి తప్పించబడతారు. నీతిమంతులు దేవునికి ఇష్టలుగా జీవించేవారు. తమ కష్టాల్లో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం మరియు మేలు వారికి ప్రతిఫలంగా లభిస్తుందని నమ్మకం. ఈ ప్రకారం నీతిమంతులకు దేవుడు మేలును ప్రతిఫలంగా ఇవ్వాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కీడు పాపులను తరుమును. పాపులకు విశ్రాంతి ఉండదు. సమస్యలు ఎప్పుడూ కూడా వారిని వెంటాడితే, కానీ నీతిమంతులైతే ప్రభు వారికి మేలును దేవుడు సహాయము చేస్తాడు. మీరు దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతిఫలం కొరకు సహనంతో ఎదురు చూడవచ్చు. దేవుడు ప్రతి ఒక్కరికి నీతిమంతులకు మేలే దయచేయండి. కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, రాత్రంతా కాచి నేటి వాగ్దానం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈరోజు మీ యొక్క వాగ్దానం ద్వారా నీవు మమ్మల్ని కనికరించుము ప్రభా. మేము దుష్టత్వం చేత, కీడు చేత తరంబడి ఉన్నాం. మేము ఎంతగానో తరంబడి ఉన్న వారముగా ఉంటున్నాం. దుష్టులైన మనుషులు మమ్మల్ని వెంటాడుచున్నారు ప్రభా. మా విశ్వాసం మేము నీ యందు ఉంచి ఉన్నాం. మరియు మీ యొక్క ఉపదేశంలో మేలును నీ యొద్ద నిలుపుకుని మేము సమస్తం నీ యొద్ద నుండి పొందుకున్నట్లు మాకు నీ కృపను అనుగ్రహించు ప్రభా. మేము నీ మీద మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మీ బోధను మరియు విలువలను అనుసరించడానికి, మరియు నీవు మాకు బోధించిన దాని నుండి ఎప్పుడు వైదొలగకుండా ఉండడానికి దయతో మాకు సహాయం చేయము ప్రభా. నీ వాక్యం చెప్పినట్లుగా దయచేసి మా కొరకు సిద్ధపరిచిన ప్రతిఫలంతో ఇప్పుడు వచ్చి మా ప్రతిఫలం అనుగ్రహం దేవా. మా జీవితం పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశాలన్నిటినీ నీవు మేలుతో నింపు దేవా. మా కొరకు నువ్వు దాచి ఉంచిన ప్రతిదాన్ని మా జీవంతో జతపరిచి మమ్మల్ని సమస్త మేలుతో నింపు ప్రభా. మా కొరతగా ఉన్న ప్రతి ప్రాంతంలో నీ యొక్క సమృద్ధి ప్రవహించున్నట్లుగా మరియు మా ప్రార్థనకు జవాబు దయచేయి ప్రభా. మేము ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ నీవు మమ్మల్ని ఘనపరిచి మాకు తగిన ప్రతిఫలాలు దయచేయమని ప్రార్థన. ఏదైనా పుట్టినరోజులు, ప్రార్థనలు, వివాహ దినాలు, అవసరతలన్నిటినీ కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటే ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాను తండ్రి. ఆమె